అదనపు కట్నపు వేధింపులు తట్టుకోలేక అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలోని యమున అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన యమునను చిన్నకుంటకు చెందిన అగ్నిమాపక కానిస్టేబుల్కు ఇచ్చి 2014లో పెళ్లి చేశారు. కొన్నాళ్ళు గడిచాక భర్త అత్తమామలు ఎకరం పొలం కట్నంగా తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక యమున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం యమున పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు ఆమెను బెంగళూరుకు తరలించారు. It's sad actually, very worst to hear it. ఒక కానిస్టేబుల్ వైఫ్ కానిస్టేబుల్ ఇట్లాగా కట్నం కోసం వేధించడం అనేది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా కట్నానికి సంబంధించి వాళ్ళకి ఆ పిచ్చి వదలకపోవడం, ఇటు వైఫ్ని టార్చర్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఆ కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ఏంటి యోగానంద్? సర్తాజ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరకట్న వేధింపులకు ఇప్పుడు మరో వివాహత చావు బతుల మధ్య కొట్టుబెట్టాడుతుంది. గత 2 రోజుల క్రితం ఏసీ ఎంఆర్ఓ భార్య ఆత్మహత్య చేసుకోగా అతను కట్నం బాధితురాలు. ఇప్పుడు మరో మహిళ కూడా సుమారుగా పెళ్ళైన 11 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు 11 ఏళ్ళు పెళ్ళయి వాళ్ళకి అప్పటి నుంచి కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. అయితే పెళ్లి సమయంలో సుమారుగా అప్పట్లోనే 3 లక్షల నగదు 16 తులాల బంగారు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. కానీ ఇప్పటికీ సుమారుగా 11 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు మరొక ఎకరా మీ ఇంటికి తీసుకోవడం చెప్పి ఆమెను టార్చర్ చేయడంతో ఆమె తట్టుకోలేక అనేక సార్లు ఆత్మహత్యకి పాల్పడింది. కానీ అప్పట్లో పోలీసులు ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత మరొకసారి ఆ వేధింపులు అధికమవ్వడంతో ఇప్పుడు ఆమె చేసేది లేక పురుగు మందు తాగింది. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హుటాహుటిన బెంగళూరు కూడా తరలించారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఇంకా మెరుగుపడడం తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ వ్యక్తిని ఏదైతే అదనపు కట్నం కోసం వేయించిన పోలీస్ కానిస్టేబుల్ ఫైర్ సిబ్బంది ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి, తమకు తగు న్యాయం చేయాలంటూ కూడా బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఇలా ఏదైతే అదనపు కట్టం కోసం వేయించే వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడితే మరొక ఇలా చేయరంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సత్తారు యోగానంద్, దీనికి సంబంధించి అంటే ఇటు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన పర్సనల్గా ఇటు వర్క్లో ఎలా ఉండేవాళ్ళు అండ్ ఈ టార్చర్ అనేది ఎప్పటి నుండి ఆవిడని టార్చర్ చేస్తున్నారు? యమునా తరపు పేరెంట్స్ ఎవరన్నా మాట్లాడారా? అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి యోగానంద్? అయితే యమునా తరపు పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు. సుమారుగా పెళ్ళై 11 ఏళ్ల నుంచి కూడా ఒకే విధంగా ఆమె వేధిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికీ కూడా మారకపోవడంతో అనేక సార్లు మారతాడని చూసింది, కానీ ఎక్కడ మారకపోవడంతో విసిగి వేసారి చేసేది లేక ప్రసారి పుట్టింటికి చెప్పుకోవడం ఇష్టం లేక ఆమె పురుగుమంది తాగని తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు మొత్తం మా అమ్మాయి పురుగుమంది తాగలేదు, తాగించారు. భర్త తరపు బంధువులు అత్త మామ భర్త ముగ్గురు కలిసి మా అమ్మాయికి పురుగుమంది తాగించారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలంటూ కూడా కోరుతున్నారు. సంతాలు యోగానంద్, దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారో ఆల్రెడీ ఒకసారి కౌన్సిలింగ్ అయిపోయినట్టుగా కూడా అర్థమవుతోంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉందనుకోవాలి. అండ్ ఆయనకు సంబంధించి ఆ కానిస్టేబుల్కు సంబంధించి తనపై అత్తపై ఎటువంటి కేసెస్ ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు పడతాయి? అదే ఇప్పుడు ఆమె పరిస్థితి విషయంగా ఉండటంతో హుటాహుటిన బెంగళూరు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు ఇప్పటికే పోలీసులు. గతంలో కూడా అనేక సార్లు పంపించారు, కానీ ఈసారి సీరియస్ గా కావడంతో పోలీసులు కూడా స్పందించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వీరిపై 304B సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా మాకు సమాచారం అవుతుంది. అది అందులోనూ భర్త తల్లి మామ అలాగే ఆడపడుచుపై కూడా ఈ కేసు పేరు తెలుస్తుంది. ఇదందరికీ కూడా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే తప్ప ఇటువంటి ఘటనలు అనంతపురంలో మరొకసారి చోటు చేసుకోకుండా ఉంటాయంటూ కూడా కోరుతున్నారు. సంతానం. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, కానీ కట్నం తేవాలంటూ ఏవైతే ఆందోళనలు ఉన్నాయో అది మాత్రం తగ్గలేదు. కట్నం పిచ్చి మాత్రం తగ్గక 1/2 ఎకరం భూమి కావాలంటూ కూడా పెళ్ళాన్ని వేధించిన ఒక కానిస్టేబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. తనకి సంబంధించి వాళ్ళ అమ్మకు సంబంధించి కొన్ని కేసులు అయితే ఇప్పటికే పోలీసులు నమోదు చేసే అవకాశం మనకు కనిపిస్తోంది.